అక్కడ ఒక్క I think 1 second, can I get your name please? Do you have an IT background? No, it's just a wild guess. It's a wild guess is bad. Okay, ఇక్కడ చూడండి మనం e-governance అంటూ ఉంటాము. పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్ కి మనం ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటాము. టెక్నాలజీ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ లో అందులో 20% మాత్రమే టెక్నాలజీ. 20% మాత్రమే టెక్నాలజీ. 35% బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అని చేస్తాము, అది ఉంటుంది. ఇంకా పెద్ద పర్సెంటేజ్ ఏంటంటే రాశారు కదా, ఎన్నేళ్ల క్రితం రాశారు. మీకు ఒక చిన్న చెప్తాను, లర్నింగ్ గురించి మనం మొదలు పెట్టినప్పుడు మీకు తెలుసా చంద్రగుప్త మౌర్య, ఆయన చంద్రగుప్త మౌర్య కింగ్ కదా, ఆయన ఏం చేశారు, ఒకసారి మారువేషంలో తన రాజ్యాన్ని పర్యటిస్తూ ఉండేవారు. ఎందుకంటే అసలు ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలి కదా, అయితే వేరే డ్రెస్ లో వెళ్తుండేవారు. ఆయనకి ఆయన లర్నింగ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, పక్కన దేశాలన్నింటినీ మనం కాంకర్ చేద్దామని ప్లాన్. ఇంకా కదా మనం వెళ్తున్నాం, కానీ ఆయన ప్రతిసారి ఓడిపోతున్నాడు. అయితే ఒకసారి ఎవరో ఇంటి మించి వెళ్తుంటే ఒక ఓల్డ్ లేడీ వాళ్ళ మనవాడితో చెప్తూ ఉంటారు, నాన్న నువ్వు పరమాన్నం తినకు, అది వేడిగా ఉంది, నువ్వు చెయ్యి మధ్యలో పెట్టి తీసుకుని తింటున్నావు, అది మధ్య భాగం చాలా వేడిగా ఉంటుంది, నువ్వు చివరి నుంచి తిను అని. అయితే బయట నుంచి కొద్దిగా తిను అని. అది విని he knew that he was losing his wars because he was not attacking from the periphery but directly going into the capital. So ఆయన ఏం చేశాడంటే ఆయన స్ట్రాటజీ మార్చుకుని పెరిఫరీ నుంచి హిట్ చేసి he started winning the other kingdoms. సో ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఆవిడకైనా పిహెచ్డీ ఉందా, ఆవిడ ఒక కింగ్, ఆవిడ ఒక క్వీనా, లేదు కదా, సమ్ ఓల్డ్ లేడీ. అండ్ ద హ్యూమిలిటీ అంటే నాకు ఇంకోళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం ఉంది అని ఈయన చంద్రగుప్త మౌర్య అనుకున్నాడు కనుక హీ పిక్డ్ ఇట్ అప్. సో మీకు ఇలాంటి చిన్న స్టోరీస్ టు హెల్ప్ యూ బికమ్ బెటర్ లీడర్స్, యూ విల్ గెట్ సో మచ్ అండి. ఇట్లాంటివన్నీ చదవాలి. 2005లో మీకు తెలుసు కదా, ఇండియా ఎప్పుడు మన ఫండ్స్ బడ్జెట్ ఎలొకేషన్ అంతా రూరల్ ఇండియాకి జరిగేది సాధారణంగా. ఎందుకంటే ఇండియా లీవ్స్ ఇన్ ఇట్స్ హౌ మెనీ విలేజెస్ అండి, ఎన్ని విలేజెస్, ఓకే. సో ఎన్ని లక్షల విలేజెస్ ఉన్నాయి. సో ఇండియాలో ఉన్న మనం ఫండ్స్ అన్ని అక్కడ వెళ్తుండేవి. అయితే ఈసారి ఏమనుకున్నాడంటే ఇది జీడిపి తగ్గుతుంది, ఎందుకంటే పట్టణాల నుంచి జీడిపి ఎంత వస్తుంది, 63% వస్తుంది. The gross domestic product of the nation, 63% of that gets contributed from the cities and towns. సో మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తే మన దేశ అభివృద్ధి పడిపోతుందని చెప్పి అది దృష్టిలో పెట్టుకుని ఈ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అనౌన్స్ చేశారు అదనమాట. సో దానికి ఇప్పుడు మీరు యాజ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ యూ షుడ్ నో మీకు ఎక్కడ ఫండ్స్ వస్తున్నాయి, ఎంత వాడుతున్నారు, అది రోడ్స్కి వెళ్తుందా, వాటర్ సప్లైకి వెళ్తుందా, స్లమ్ డెవలప్మెంట్కి వెళ్తుందా, ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్కి వెళ్తుందా, ఇవన్నీ తెలుసుకోవాలి. సో దట్ ఈస్ అ నాలెడ్జ్ కంపోనెంట్ ఫర్ యూ. అదనమాట డిఫరెన్స్ బిట్వీన్ అవుట్కమ్ అండ్ అవుట్పుట్ ఇవ్వండి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా, ఇది మీ అందరూ ఆలోచించి, ఇప్పుడు వాళ్ళని అడిగినందుకు మీరు ఫ్రీ అనుకోకండి ప్లీజ్, మీరు ఫ్రీ కాదు, నోబడీ ఇస్ ఫ్రీ హియర్. మీరు ఆలోచించండి, మీరు అందరూ ఆలోచించండి. గివ్ వన్ ఎగ్జాంపుల్, explain the difference between output and outcome with an example. అదే దాని ఎంత బాగా చెప్పారు ఆవిడ, నిజంగా చూడండి, అందుకనే